రామ్ నారాయణ రామ్. మన జీవితమంతా ఏమి చేస్తుంటామంటే కాదు, సాధ్యం కాదు, అసంభవం అనే మాటలతోనే నిండిపోయి ఉంటాము. కానీ నిజంగానే అలాగేనా? మనం ఇదే భ్రమలో ఉండిపోతాము. చైనీస్ భాషను నేర్చుకోవడం మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న పిల్లవానికి అది కష్టంగా అనిపించదు. ఒక బెంగాలీ చిన్నవాడిని చైనీస్ పిల్లల మధ్య ఉంచితే అతను త్వరలో చైనీస్ మాట్లాడటం ప్రారంభిస్తాడు. అప్పుడు అతనికి బెంగాలీ నేర్చుకోవడం అసాధ్యమైపోతుంది. కానీ అతను స్వయంగా బెంగాలీ నేర్చుకుంటే నేను చెప్పేవాడిని, ఈ బెంగాలీ బాలుడు గొప్పవాడు అని. ఇదే పరిస్థితి మనకు ఎదురైంది. ఇక్కడి భాష ఒకేలా లేకపోవడం వల్ల మనం ఒక భాషలో మాత్రమే ప్రావీణ్యం సాధించాం, కానీ మరొక భాష నేర్చుకోలేమని తప్పుడు నమ్మకం ఏర్పడింది. తండ్రి అలా చెప్తాడు, తల్లి అలా చెప్తుంది, తాత గారు కూడా అదే చెప్తారు. చివరికి మనము అదే నమ్మి ఇది సాధ్యమే కాదు అనేసుకుంటాం. కానీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో సాధ్యం కాదు, అసాధ్యం అనే పదాలు తెలియవు. ఎందుకంటే వాళ్లకు ఒకే నమ్మకం, మన జన్మం ఎదుగుదలకు, విజయానికి. కనుక అది ముందుగానైనా తర్వాతనైనా జరిగి తీరుతుంది. వాళ్లకు అసాధ్యం అనే భావనే ఉండదు. మనం ఇది సాధ్యం కాదు అని చెప్పగానే ఆశ్చర్యపడి, మీరు ఇలా ఎందుకు అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తారు. వాళ్ళు మన స్థాయికి చేరడానికి సాధన చేయాలి, కానీ వాళ్లకు అన్నీ సహజంగానే వస్తాయి. ఇది చూడగానే మన దేశ పరిస్థితిని ఆలోచించి బాధ కలుగుతుంది. నీకు కళ్ళు ఉంటే ఈ దుస్థితిని చూసి ఏడ్చకుండా ఉండలేవు. అంత అందమైన మనస్సును మనం ఎలా వృధా చేసుకుంటున్నా? రోడ్డుపై భిక్షాటన చేయడానికి, వ్యాపారం నడపడానికి ఎంత మంచి మనుషులను ఎలా మార్చేస్తున్నారో చూడండి. ఎవరి చేతిని వంకరగా మార్చేస్తారు, ఎవరి కాళ్లను నరికి వేస్తారు, ఎవరికైనా కూకటివాడు చేసి మరెవరికైనా కనీసం చూపును లేకుండా చేస్తారు. కొందరు తమ కన్నులనే ఫోడి వేసుకుని నాకు కనిపించదు అని అబద్ధం చెప్తారు. వాళ్లకు అలానే జీవించడం సౌకర్యంగా అనిపిస్తుంది. ఇది అలవాటుగా మారిపోతుంది. వాళ్ళు అసలు అర్థం చేసుకోలేరు. అందుకే ఎవరో సాధన చేస్తే, జపం చేస్తే, ధ్యానం చేస్తే పిచ్చివాడు అయ్యాడు అని నవ్వేస్తారు. కానీ పిచ్చివాడవుతానా లేదా అనేది అసలు ముఖ్యమైనది కాదు. ఎవరో పెళ్లి చేసుకున్నాడు, కానీ అతనికి పిల్లలు లేరు అంటే ఇతనికి గృహస్థ జీవితం అసాధ్యం అని అంటారు. కానీ నిజంగా చూస్తే ప్రతి ఒక్కరికి ప్రతి అవకాశము ఉంది. ఏది అసాధ్యం కాదు. కానీ మనం దాన్ని పూర్తిగా మర్చిపోయాము. మన పరిస్థితిని అర్థం చేసుకోవడం మానేసి బాధలలో కూరుకుపోయాము. అది అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోయాము.